ఒక పురుషుడిని పెళ్లి చేసుకున్న తర్వాత, భార్య అయిన తర్వాత ఎలా ఉండాలి అంటే, నా జీవితం అనేది ఉండకూడదు. ఇక ఎవరి జీవితం? నీ శిరస్సు ఎవరు? శిరస్సు అంటే తల. ఎవరు? నీ భర్త. ఆయన ఆలోచనల ప్రకారంగా నీ జీవితం వెళ్తుంటుంది. ఇక నీ సొంత ఆలోచనలు ఏవి ఉండకూడదు. అది రూల్, దేవుడు పెట్టినటువంటి రూల్. సో ఇప్పుడు నీ జీవితం కాదు, నీ జీవితాన్ని నువ్వు నీ భర్తకు అంకితం చేసావు. నీ భర్త జీవితమే నీ జీవితం, నీ భర్త ఆనందమే నీ ఆనందం, నీ భర్త దుఃఖం నీ దుఃఖం, నీ భర్త కుటుంబమే నీ కుటుంబం, నీ భర్త జీవితమే నీ జీవితం. ఇది ఒరిజినల్ రూల్, బిబ్లికల్గా దేవుడు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా. అయినప్పటికీ నీ ఆలోచిస్తున్నావు, నీ బ్రతుకును ఇలా మలుచుకోవాలి, అలా మలుచుకోవాలి, ఇలా నడవాలి, అలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి అనేటువంటి కోణంలో నేను ఆలోచిస్తున్నావు అంటే ఇది చాలా విడ్డూరం కాదు. యేసుక్రీస్తుకు శిరస్సు ఎవరు? దేవుడు. దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేశాడు తన జీవితాన్ని. ఏంటి తన జీవితం? తన దేవుడే తన జీవితం. తన దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే తన జీవితం. తన దేవుడు ఏర్పరిచినటువంటి మార్గమే తన జీవితం. ఇప్పుడు నీ మార్గం, నీ భర్తే నీ మార్గం. జనరల్గా మనకు అర్థం కావడం కోసం ఆయన జీవితం ఏదైతుందో అదే నీ జీవితం. దేవుడు ఏదైతే సెలెక్ట్ చేశాడో అదే జీవితాన్ని ఎవరు జీవించారు? యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించారు.